రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కోహెడలో స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చొరవతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో 13 ఎకరాల ప్రభుత్వ స్థలంలో దాదాపు 50 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించతలపెట్టిన ఎగుమతి ఆధారిత హోల్సేల్ చేపల మార్కెట్కు రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా విచ్చేసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కరాచారి, బాటసింగారం రైతు సేవా సహకార సంఘం చైర్మన్ కొత్తపల్లి జైపాల్ రెడ్డి, ఫిషరీస్ డైరెక్టర్ నిఖిల ఐఏఎస్ హాజరయ్యారు. అలాగే ఆర్డీఓ జీహెచ్ఎంసీ తురకయాంజాల్, డిప్యూటీ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి, టీపీసీసీ సెక్రటరీ మరియు మాజీ కౌన్సిలర్ కొత్తకురుమ మంగమ్మ శివకుమార్, మాజీ కౌన్సిలర్లు జోర్క గీత, శ్రీరాములు ముదిరాజ్, పసుల రాజేందర్, నక్కా శివలింగం గౌడ్, మాజీ కౌన్సిలర్ మరియు ఫ్లోర్ లీడర్ కోశిక ఐలయ్య, మర్రి మాధవి మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వంగేటి గోపాల్ రెడ్డి పాల్గొనగా, బ్రాహ్మణపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకులు కొంతం వెంకటరెడ్డి, మత్స్యకారుల నాయకులు కృష్ణ ముదిరాజ్, కోహెడ ప్రవీణ్ కుమార్ తదితరులతో పాటు రంగారెడ్డి జిల్లా నుండి భారీ సంఖ్యలో మత్స్యకారులు, ముదిరాజ్ సోదరులు తరలివచ్చారు. ఈ కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా వనస్థలిపురం ఏసీపీ కాసిరెడ్డి, హయత్ నగర్ పోలీస్ స్టేషన్ సిఐ కృష్ణయ్య తమ సిబ్బందితో కలిసి కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. శాసనసభ్యులు కుమారెడ్డి భువనగిరి ఎంపీ గారికి బొకే అందజేయవలసిందిగా సమాచారం. పదో తారీఖున అందరి మత్స్యకారులకి గుర్తింపుగా నేషనల్ ఫిష్ ఫార్మర్స్ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. రెండో ముఖ్యమైన అంశం మనం ఇక్కడ వేదిక మీద చెప్పేది ఏంటంటే, పిఎంఎంఎస్వై స్కీమ్ కింద మార్గదర్శిక అనే స్కీమ్లో కొత్తగా ఫామ్ అయిన ఇక్కడ లేని విధంగా 13 ఎకరాలలో ఈ భూమి కేటాయించడానికి ప్రత్యేకంగా మా మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు ఎంతో శ్రమించారు. సో వారి శ్రమకి ధన్యవాదాలు తెలుపుతూ, ఇంత మంచి ఏరియాలో మనకి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ హోల్సేల్ మార్కెట్ వస్తున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు. ఈ మార్కెట్లో మనం హోల్సేల్ అవుట్లెట్సే కాకుండా రీటైల్ అవుట్లెట్స్ కూడా పెట్టడం జరుగుతుంది. వాటితో పాటు ఫిష్ ఫార్మర్స్ డేగా ఇప్పుడే మేడం డైరెక్టర్ గారు నిఖిల గారు వివరించిందో, అసలు ఫిష్ ఫార్మర్స్ డే దానికి సంతరించుకొని బ్లూ రెవల్యూషన్కి ఏ విధంగా నాంది పలికిన తర్వాత రైతులకు మంచి జరిగిందో మత్స్యకారులకు అనే విషయాన్ని వారు ఈరోజు ఇంత మంచి శుభదినంన మన ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఈరోజు ఈ కోయడలో ఎగుమతి ఆధారిత హోల్సేల్ చేపల తెలంగాణ సాధించాలంటే మనము ప్రజాపాలన వచ్చి కేవలం 2.5 సంవత్సరాలే. 10 సంవత్సరాల్లో ఏం జరిగిందో ఇవన్నీ ఎందుకు చేసుకోలేకపోయినాం? మిగులు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆ రోజు ఈ రాష్ట్రానికి ఇప్పుడున్న అప్పులు లేవు. మిగులు రాష్ట్రంగా ఆ రోజు సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణలో మరి 10 సంవత్సరాలలో ఇట్లాంటి ఎగుమతి ఆధారిత హోల్సేల్ మార్కెట్లు ఎందుకు కట్టుకోలేకపోయినాము? ఎందుకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు కట్టుకోలేకపోయినాము? ఎందుకు మన సమస్యలన్నీ పరిష్కరించలేకపోయినాము అనేది మీ అందరూ ఆలోచించాలి. కాబట్టి ఈ మధ్య కాలంలో మీరు చూసి రేవంత్ రెడ్డి గారు ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ భారీ స్థాయిలో, ఇంతవరకు ఈ సౌత్ ఇండియాలోనే ఆ స్థాయిలో లేనటువంటి మార్కెట్ని కూడా ఈ మధ్య కాలంలో ప్రారంభించడం జరిగింది. ఈ ప్రజాపాలనలో ప్రతి వారి సమస్యలను పరిష్కరించాలి. ప్రతి కార్మికునికి, ప్రతి వ్యవసాయానికి కానీ మొదలు పెడితే మత్స్య కార్మికుల గారికి అందరి గురించి పట్టించుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈ రోజే ఖమ్మంలో కూడా ఇప్పుడు బహిరంగ సభ ఉంది రైతుల కోసం అని చెప్పి. రైతుల భవిష్యత్ కోసం, రైతుల కోసం ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని సాధించుకునే ప్రయత్నం ఈరోజు అక్కడ మన నాయకులందరూ, మంత్రి గారు కూడా ఇప్పుడు అక్కడికే పోతున్నారు. అందుకే ఇది ఎర్లీ మార్నింగ్ పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సంవత్సరాలలో వీలైనంత వరకు ఇచ్చినటువంటి ఏ ప్రామిసెస్ అయినా, ఇచ్చినటువంటి ఏ వాగ్దానాలైనా నెరవేర్చాలన్న ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరు కలిసి చేస్తున్నారు ఈరోజు. కాబట్టి మీ అందరి ఆశీర్వాదం ఉండాలి.
మీరు మా వెంట ఉండాలి, మమ్మల్ని ఆశీర్వదించాలి, మమ్మల్ని ప్రోత్సహించాలి, ఈ ప్రభుత్వం మీద మీకు నమ్మకం ఉండాలి, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ముందు చేస్తుంది అని చెప్పి. కాబట్టి ఇంటిగ్రేటెడ్గా ఉండే విధంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మత్స్యకారులకు ఒక చక్కటి అవకాశంగా మనకు విజయవాడ రోడ్ ఇక్కడ, నాగార్జున సాగర్ రోడ్ ఒకవైపు, ముందు మనకు ఔటర్ రింగ్ రోడ్ ఒకవైపు ఉన్నటువంటి ఒక చక్కటి స్థలంలో ఈనాడు మనము ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ వేసుకుంటున్నటువంటి కార్యక్రమానికి మన మంత్రివర్యులు పశు సంవర్ధక శాఖ మంత్రివర్యులైనటువంటి మా సోదరులు గౌరవనీయులు శ్రీహరి గారికి, గౌరవనీయులు మన ప్రాంతీయ ఒకనాడు చిన్న గ్రామం, ఈ హయత్ నగర్ మండలంలో పెద్ద గ్రామమైన ఈ కోహెడ చాలా వెనుకబడున్న గ్రామం. నేను ఇక్కడ పక్కకే సర్పంచ్గా ఉన్న నాటి నుండి ఎమ్మెల్యే వరకు ఈ గ్రామాన్ని ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకుపోవడానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సహకారం, మన ప్రాంత అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం తోడ్పాటు ఈరోజు ఇక్కడ దాదాపు 200 కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ భూమిని ఈనాడు ఇక్కడ మనము ఈ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి మా ముద్రా సోదరులు కావచ్చు, అదేవిధంగా మాకు ఉండేటువంటి ఫిషర్ మెన్ చాలామంది బెస్త సోదరులు కావచ్చు, వీళ్ళందరికీ కాకుండా ఈ ప్రాంతానికే కాదు రాష్ట్రానికి ఒకవైపు మేలు జరిగితే ఈ దేశంలో ఉండేటువంటి ఫిష్ మార్కెట్లో ఇది ఒకటిగా నిలవాలని మన మంత్రి శ్రీహరి గారు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన ఎంపీ గారు, మేమందరం కూర్చొని ఈ ప్రాంతంలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఫిష్ మార్కెట్ ఇవ్వాలి. దానివల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ఫిషర్మెన్ కమ్యూనిటీ ఎంతమంది ఉన్నారు, ముదిరాజ్ సోదరులు కావచ్చు, బీసీలో ఉండేటువంటి అధిక సంఖ్యలో ఉన్నటువంటి ముదిరాజ్ సోదరులు, ఈ రాష్ట్రంలో అత్యధికంగా బీసీ జనాభాలో ముదిరాజ్ సోదరుల సంఖ్య చాలా ఎక్కువ. ఆ సంఖ్యలో ఉండేటువంటి మీకు కూడా న్యాయం జరగాలని ఇలాంటి కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకున్నాం. ఒకసారి నేను ఈ 50 కోట్ల రూపాయల అభివృద్ధి జరగక ముందే మా అన్న శ్రీహరి గారు ఇంకొక 50 కోట్ల రూపాయలను మంజూరు ఇప్పించేటువంటి బాధ్యత మంత్రి గారు తీసుకోవాలని చెప్పి మీకోసమని మీ యొక్క అవసరాలకు మీ పక్షాన నేను మంత్రి గారికి మనవి చేస్తున్నా. ఈ కార్యక్రమాన్ని కూడా తప్పకుండా మంత్రి గారి మీద నాకు నమ్మకం, విశ్వాసం. మా దగ్గర మా మిత్రుల మిత్రం ఆయన మహబూబ్ నగర్లో 10 ఏళ్ళు అధికారం లేనప్పుడు మేము 10 సార్లు పోతే మేము ప్రచార రథాలలో తిరుగుతుంటే మమ్మల్ని ముందుకు తీసుకుపోయిన వ్యక్తి శ్రీహరి గారు అనేటువంటి మాట మీకు నేను మనవి చేస్తున్నా. అందుకే ఈరోజు ఆయన మంత్రి అయ్యాడు, కష్టపడ్డాడు. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ముదిరాజ్ సోదరులకు ఒక బ్రహ్మాండమైన, నాకు నిన్ననే వెంకటేష్ వచ్చాడు, వెంకటేష్ వచ్చి నన్ను అడిగితే చెప్పిన మీకు ఏమి కావాలో ఈ రాష్ట్రంలో ఉండే ముదిరాజ్ సోదరుల యొక్క భవిష్యత్తుకు మీరు ఏది నిరూపించి చెప్తారో అది నా వంతుగా నా నియోజకవర్గ ముదిరాజ్ సోదరుల పక్షాన, ఈ రాష్ట్ర ముదిరాజ్ సోదరుల పక్షాన నేను చేపిస్తా అని మరి వెంకటేష్ కూడా నేను చెప్పడం జరిగింది అనేటువంటి మాట. చెంతకు చేరితేనే పరిష్కారం ఆలోచన చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీ కాబట్టే ఈ రోజు నా సోదరుడు ఫ్లెక్సీ పట్టుకొని వచ్చి, తన పాంప్లెట్ పట్టుకొని వచ్చి ఇక్కడ మాట్లాడగలుగుతున్నాడు స్వేచ్ఛగా. ఇది కాంగ్రెస్ పార్టీ అంటే. ఒకసారి మీరు ఆలోచన చేయాలి. గత 10 సంవత్సరాలుగా మేము కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఏదైనా కార్యక్రమం తీసుకుంటే టిఆర్ఎస్ పార్టీ నా మీదనే దాదాపు 100 హౌస్ అరెస్టులు చేసిన సందర్భాలు చూశాం. కాబట్టి ప్రజలు కోరుకున్నారు, ప్రజా ప్రభుత్వం రావాలని కోరుకున్నారు.
ఆ ప్రజా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇంత స్వేచ్ఛగా తమ అనుకున్న మాటని అధికారస్తులకు లేదా ప్రజా ప్రతినిధులకు మంత్రులకు ప్రభుత్వానికి చేరవేస్తున్న మాట ఈ రోజు జరిగినటువంటి ఈ సందర్భమే దీనికి ప్రత్యక్ష సాక్షి అని తెలియజేస్తా ఉన్నా మిత్రులారా. నీళ్లకు నాసుకు వైరం ఉంటది, అవునా కదా? ఇప్పుడే ఉంటది, అది ఉండకుండా పోదు. దాంట్లో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సంఖ్య కలిగిన కులం మంది ఎక్కున్నాం కాబట్టి దీని మంచిగా పంచనే అవుతుంది. మా సోదరులు ఎవరు అన్నగా భావించొద్దు. ఇది సామెత, నానుడి. కులానికి కులం వైరము, నీళ్లకు నాసు వైరం అనేది సామెత. ఎందుకంటే ఓనాడు వాకిటి సిఐకి ఇవ్వడం అనేది ఇది గొప్ప అరుదైన అవకాశం. కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా, ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మన శాఖకు సంబంధించి అన్ని రంగాలుగా అభివృద్ధి చెందుతుంది అనడానికి తార్కాణం నిదర్శనమే ఈరోజు 50 కోట్ల ప్రాజెక్టు ఈరోజు కోహిడలో కట్టుకుంటున్నాం. అందుకే మరొకసారి మీ అందరి తరఫున, మనందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి, సెంట్రల్ గవర్నమెంట్ కి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. లెవెల్లో వ్యాపారాలు తిరగాలని సదుద్దేశంతో తీసుకున్న ఒక గొప్ప కార్యక్రమం. సోదరులారా, తెలంగాణ రాష్ట్రం ఈ రోజు పైన గోదావరి పర్వతం తొక్కుతుంది, కింద కృష్ణా నదిగా పర్వతం తొక్కుతా ఉంది. ఈ రెండు నదుల మధ్యలో ఉన్నటువంటి తెలంగాణ దాదాపు 26,000 చెరువుల్లో చాలా కళమంతా కనిపిస్తా ఉంది. ఈ రోజు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అడ్వాన్స్ గా మనం చేపల టెండర్లు వేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈసారి చేపలు పోయిసారి చేపలు మంచిగా లేకుంటే ఆగస్టులో ప్రమాణ స్వీకారం చేశాయి కాబట్టి మధ్యలో అయింది. ఇప్పుడు ముందే అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా జరగాలని ఇక్కడ ఉన్నటువంటి మన డైరెక్టర్ అమ్మ నిఖిల మేనేజర్ సూచనప్రాయంగా తెలియజేస్తాం. అదే విధంగా ఈ కార్యక్రమాలు తీసుకున్నాం. 500 కోట్లకు పైగా సంవత్సరానికి ఆర్థిక కార్యకలాపాలు జరిపించట్టు ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నాం. కాబట్టి సోదరులారా, ఓ మంచి పని అయ్యేటప్పుడు మీ అందరి భాగస్వామ్యం అవసరం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ముఖ్యమంత్రి గారు మరి స్థానిక శాసనసభ్యులు మల్లెడ్డి రంగారెడ్డి ఆశీర్వాదాలు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ వేదిక ముందుగా ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అంచెలంచెలుగా వెనుకబాటు తనానికి తిరిగినటువంటి మత్స్యకారులు ఖచ్చితంగా ముందుకు తీసుకుపోయే విధంగా ఎన్నో ప్రణాళికలు తీసుకుని నెట్టు అత్యధిక సంఖ్య జనాభా కలిగినటువంటి ప్రాంతాలకు సంబంధించిన ఎన్నో అంశాల పట్ల ప్రభుత్వం ముందుకు పోయే తీరు యావత్ తెలంగాణ రాష్ట్రంలో అందరూ గుజరాతులు మత్స్యకారులు ఆలోచన చేయాల్సిన అవసరం. ఈరోజు గతంలో మనకు మాట్లాడే స్వేచ్ఛ లేకుంటుండే, ఎవరితోనే కలిసే స్వేచ్ఛ లేకుంటుండే. ఇప్పుడు ఇంతకుముందే చూస్తాం మనం ఈ మీటింగ్లో ప్లకార్డు పట్టే స్వేచ్ఛ మనకెక్కడిది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టే, స్వేచ్ఛ ఇచ్చింది కాబట్టే, ఫోన్లు ట్యాపింగ్ చేస్తా లేదు కాబట్టే, మన మధ్య సంభాషణ వింటం లేదు కాబట్టే ఈరోజు ప్రతి ఒక్క మత్స్యకారుడు గుజరాజు ఖచ్చితంగా మరి భవిష్యత్తులో దృష్టిలో పెట్టు సౌత్ ఇండియాలో లేనంత ఇంటర్నేషనల్ లెవెల్ మార్కెట్ ఇది పూర్తిగా జీరో స్మెల్తో ముడిపడినటువంటి పరిశ్రమ పట్ల అపోహలు కలిగించిన ఎవరు మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ గారు ఇది ఒక చక్కటి కార్యక్రమం. మేము గడిచిన 6 నెలల నుండి ఈ ప్రాజెక్టు చేయడానికి మంత్రి గారి కృషి, ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం, ఇక్కడ ఇది ఒక చక్కటి కార్యక్రమాన్ని చేసుకున్నాం. ఈ కార్యక్రమము ఎవరు ఊహించనంత మా యొక్క ముద్రాజ్ సోదరులకు, మత్స్యకార సోదరులకు బ్రహ్మాండమైనటువంటి అవకాశం కల్పించే కార్యక్రమాన్ని
50 కోట్లతో చేస్తుంటే మంత్రి గారికి అడగగానే ఇంకొక 50 కోట్ల రూపాయలు ఈ యొక్క ప్రాజెక్టుకు ఇచ్చి బ్రహ్మాండమైన ప్రాజెక్టుగా చేయడానికి అందరికీ అక్కరొచ్చే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మా మత్స్యకార సోదరులు, ఇందులో బెస్త సోదరులు, ప్రధానంగా గంగపుత్రులు ఉన్నారు, ఇక్కడ ఉండేటువంటి ముదిరాజ్ సోదరులు అందరూ కూడా ఇది ఒక మంచి కార్యక్రమంగా తీసుకొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు. మన కోడ గ్రామం యొక్క ముద్రాజ్ సొసైటీ నుంచి ప్రవీణ్ కుమార్ ఉన్నప్పుడు అయితే ఇక్కడ ఎంతో ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి శాఖని ప్రోత్సహిస్తున్నాం. గౌరవనీయులైన స్థానిక ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి అండ్ మంత్రి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇక్కడ ఇచ్చినందుకు మేము ఎంతో రుణపడి ఉంటాము. అదేవిధంగా మాకు స్థానికంగా మా కోడ గ్రామంలో ఉన్న విలేజ్ ముద్రాజులకు గాను మొదటి ప్రాధాన్యము ప్రాధాన్యం ఇవ్వాలని మేము కోరుతున్నాము. ఇలాంటి ఉపాధికైనా మొదటగా కోడ గ్రామ ప్రజలని మరియు కోడ ముద్రాజు వాళ్ళని ముందుగా ప్రాధాన్యం ఇచ్చి మమ్మల్ని చూసుకోవాలని ఆదుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము.